వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా వేములవాడ రాజన్న ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలన్నీ కూడా కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి ఇక్కడే కళ్యాణ మండపం ఉండేది. ఈ కళ్యాణ మండపాన్ని ప్రస్తుతం అయితే కూల్చివేయడం జరిగింది. కళ్యాణ మండపం పక్కన కళ్యాణ కట్టకు కూడా సంబంధించి ఒక గది ఉండేది. ఆ గదిని కూడా కూల్చివేశారు. దీంతో పాటు ఇటు ఈవో ఆఫీస్, అదేవిధంగా ప్రసాదాల తయారీ కేంద్రం ఇవన్నీ కూడా కూల్చివేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆలయాన్ని విస్తరించాలని చెప్పి ఒక ఆలోచనతో ఒక ప్లాన్ రూపొందించారు. ఆ ప్లాన్ను అమలు చేయడంలో భాగంగా ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతలు అనేది కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవైపు కూల్చివేతలు కొనసాగిస్తున్నాయి, మరొక వైపు భక్తులకు దర్శనాలు కలిగించడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుంటారు. ఏవైతే కూల్చివేతలు కొనసాగుతున్నాయో అటువైపు ప్రాంతం ఎవరిని కూడా అనుమతించడం లేదు. చాలా పక్కడబందిగా పక్కాగా ఈ ప్రాంతాన్ని అందుకుంటే కొంత రిస్ట్రిక్షన్ ఏరియా పెట్టి ఈ ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాదాపు రాజన్న ఆలయం దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రాజన్న ఆలయంలో పురాతన కట్టడాలు ఉన్నాయి. కట్టడాల వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్న నేపథ్యం. ఎందుకంటే వేలాది మంది భక్తులు దర్శనాలకు వచ్చిన సమయంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి భక్తుల సౌకర్యార్థం ఆలయ విస్తరణ చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో దాదాపు 100 కోట్ల నిధులతో ప్రస్తుతం అయితే రాజన్న ఆలయ అభివృద్ధి పనులు మాత్రం ప్రారంభమని చెప్పుకోవచ్చు. ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఉన్నటువంటి భవనాలు ఏవైతున్నాయో భవనాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. ఇలా జేసీబీలు అదేవిధంగా ప్రొక్లైన్ల సాయంతో వాటిని కూడా కూల్చివేత అనేది కొనసాగుతుంది. కూల్చివేత తర్వాత ఇక్కడ అధునాతన భవనాలను నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ప్రస్తుతం అయితే రాజన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ రకమైనటువంటి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఆలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం లోపల ఉన్నటువంటి షెడ్లను కావచ్చు వాటిని కూడా తొలగిస్తున్నారు. అక్కడ భక్తులకు కూడా కొంత అనుమతి తగ్గిస్తూనే కొంతమందిని మాత్రం పరిమిత సంఖ్యలో అనుమతి ఇవ్వడం జరుగుతుంది. మొత్తానికైతే రాజన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం అయితే కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.